అత్యంత భారీ తుఫాను సెకనుకు 90,000 కిలోమీటర్ల వేగం ఎక్కడో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి ఊహించుకోండి, భూమిపై వచ్చిన అత్యంత భయంకరమైన తుఫాను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిందని మనం వింటుంటాం. కానీ సెకనుకు 90,000 కిలోమీటర్ల వేగంతో ఒక తుఫాను దూసుకు వస్తోందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అది కూడా భూమిపై కాదు, మన సౌర కుటుంబానికి చాలా చాలా దూరంలో ఒక రాక్షస బ్లాక్ హోల్ దగ్గర. శాస్త్రవేత్తలు చూసి ఆశ్చర్యపోయేలా చేసిన ఈ కాస్మిక్ తుఫాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇది ఎలాంటి తుఫాను? ఎందుకంత వేగంగా ప్రయాణిస్తోంది? ఈ తుఫాను ముందు మన సూర్యుడు ఎంత చిన్నోడో తెలుసా? మన భూమి ఎంత అనువంతదో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ తుఫాను వల్ల మొత్తం గెలాక్సీల భవిష్యత్తు మారిపోవచ్చు. కొత్త నక్షత్రాల పుట్టుక ఆగిపోవచ్చు. విశ్వ పరిమాణాన్ని ప్రభావితం చేయవచ్చు. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా ఇది నిజమైన శాస్త్రీయ పరిశోధన. ఈ రోజు ఈ వీడియోలో విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అత్యంత శక్తివంతమైన తుఫానులో ఒకటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం తుఫాన్ అంటే సముద్రం మీద ఏర్పడి భూమిని తాకే ప్రకృతి విపత్తు అని అనుకుంటాం. కానీ విశ్వంలో కూడా తుఫాన్లు ఉంటాయి. అయితే అవి మన ఊహలకు అందని స్థాయిలో ఉంటాయి. భూమిపై తుఫాను గాలి, నీరు, మేఘాలతో ఏర్పడితే అంతరిక్ష తుఫాన్లు వాయువులు, రేడియేషన్, ప్లాజ్మా శక్తివంతమైన కణాలతో ఏర్పడతాయి. వాటి పరిణామం కూడా మన ఊహలకు అందదు. ఒక చిన్న పోలిక చూద్దాం. భూమిపై అత్యంత శక్తివంతమైన తుఫాను గంటకు 200 లేదా 300 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కాస్మిక్ తుఫాను సెకనుకు 90,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అంటే ఒక సెకండ్లో భూమిని 2 సార్లకు పైగా చుట్టి వచ్చేంత వేగం. ఈ సంఖ్యను వినడమే మనకు కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సమాధానం బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే ఏమిటో చాలా మందికి తెలుసు, కానీ దాని అసలు శక్తి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఒక భారీ నక్షత్రం తన జీవితంలో కుప్పకూలినప్పుడు ఏర్పడే అతి ఘనమైన వస్తువే బ్లాక్ హోల్. దీని గురుత్వాకర్షణ శక్తి అంత బలంగా ఉంటుంది. కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. అయితే బ్లాక్ హోల్ కేవలం వస్తువులను మింగడమే కాదు, కొన్నిసార్లు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన తుఫానులను కూడా సృష్టిస్తాయి. ఒక బ్లాక్ హోల్ చుట్టూ భారీగా వాయువులు, ధూళి, నక్షత్రాల అవశేషాలు చేరినప్పుడు అవి తిరుగుతూ వేడెక్కి అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. అదే సమయంలో కొత్త పదార్థం బయటకి విసిరివేయబడుతుంది. అదే ఈ కాస్మిక్ తుఫాన్లకు కారణం. ఫ్రెండ్స్, ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ తుఫాను కేవలం ఒక గాలి ప్రవాహం మాత్రమే కాదు. ఇది లక్షల కోట్ల టన్నుల వాయువులు, శక్తివంతమైన కణాలు, రేడియేషన్ కలిసి ఏర్పడిన ఒక మహా ప్రవాహం. ఇది దూసుకు వెళ్తున్న వేగం కాంతి వేగంలో 30% వరకు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకసారి ఊహించండి, కాంతి ఒక సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. అందులో 30% అంటే సెకండ్కు 90,000 కిలోమీటర్లు. మన మెదడు కూడా ఈ సంఖ్యను పూర్తిగా ఊహించని స్థాయి ఇది. ఇప్పుడు మరో ప్రశ్న, ఈ తుఫాను మనకు ప్రమాదమా? భూమి వైపు వస్తోందా? సమాధానం లేదు. ఈ తుఫాను మనకు అత్యంత దూరంలో ఉంది, అందుకే భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీనిని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు విశ్వ రహస్యాలను అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం బ్లాక్ హోల్ కేవలం అన్నిటిని మింగేస్తాయని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయం గుర్తించారు. బ్లాక్ హోల్స్ కేవలం వినాశనం చేయవు, అవి గెలాక్సీల పరిణామాన్ని కూడా నియంత్రిస్తాయి. ఏ ప్రాంతంలో కొత్త నక్షత్రాలు పుట్టాలి, ఎక్కడ పుట్టకూడదు, గెలాక్సీ ఎలా ఎదగాలి అనే విషయాలపై కూడా పరోక్ష ప్రభావం చూపుతాయి. ఈ భారీ తుఫాన్లు గెలాక్సీలో ఉన్న వాయువులను తీవ్రంగా వేడెక్కిస్తాయి. వాయువు చల్లగా ఉంటేనే కొత్త నక్షత్రాలు పుడతాయి. కానీ తుఫాన్ల వల్ల వాయువు వేడెక్కిపోతే కొత్త నక్షత్రాల జననం నెమ్మదిస్తోంది, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఒక తుఫాను మొత్తం గెలాక్సీ భవిష్యత్తును మార్చగలదన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మనం ఈ రోజు చూస్తున్న ఈ తుఫాను నిజానికి కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కావచ్చు. ఎందుకంటే ఆ కాంతి మన దగ్గరకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టింది. అంటే మనం ప్రస్తుతం చూస్తున్నది విశ్వం యొక్క గతం. ఇదే అంతరిక్ష పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన విషయం. మనం ఆకాశంలో చూసే ప్రతి నక్షత్రం, ప్రతి గెలాక్సీ, ప్రతి క్యాసర్ ఒక టైం మిషన్ లాంటిది. అవి మనకు గతాన్ని చూపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ పరిశోధన మరో విషయం కూడా చెబుతోంది. విశ్వం ఇంకా మనం అర్థం చేసుకున్న దానికంటే చాలా పెద్దది, చాలా రహస్యమైనది. మనం ఇప్పటి వరకు కనుగొన్నది సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. ఇంకా ఎన్నో భారీ తుఫాన్లు, ఎన్ని రాక్షస బ్లాక్ హోల్స్, ఎన్ని విచిత్రమైన గెలాక్సీలు మనకు తెలియకుండా ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు.
అందుకే ప్రతి కొత్త పరిశోధన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మనం విశ్వాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే అంత ఎక్కువ ప్రశ్నలు పుడుతూ ఉన్నాయి. ప్రతి సమాధానం వెనుక మరో కొత్త మిస్టరీ ఎదురవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విశ్వంలో మన భూమి ఎంతో చిన్నది, మన సౌర కుటుంబం కూడా ఎంతో చిన్నది. కానీ అదే సమయంలో విశ్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న జీవాలు మనమే. అందుకే ఇలాంటి ఆవిష్కరణలు కేవలం శాస్త్ర వార్తలు కాదు, మానవ జాతి జ్ఞాన యాత్రలో మరో అడుగు. మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? సెకండ్కు 90,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తున్న ఈ కాస్మిక్ తుఫాను గురించి విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? విశ్వం గురించి మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అంతరిక్ష రహస్యాలు మరియు విశ్వ విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన కాస్మిక్ మిస్టరీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.